నమస్తే, నేను మీ సౌజన్య. సో ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కొత్తపేటలో ఉంది, అందరికీ తెలిసిందే. సో ఇక్కడికి వచ్చేసాను ఈరోజు. సో మరి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏమున్నాయి గోల్డ్లో, అలాగే బ్యాంగిల్స్ ఏమున్నాయి అండ్ నెక్లెస్, హారాలు, ఇలా చాలా వెరైటీస్ మనకి చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొత్తపేటలో. సో కొత్తపేట ఉంది, కూకట్పల్లి అండ్ సోమాజిగూడ కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే ఖమ్మంలో కూడా ఉంది. అండ్ వెరీ సూన్ మనకి హనుమకొండలో కూడా 3 floors గోల్డ్ మార్ట్ ఓపెనింగ్ కాబోతుంది. సో హన్మకొండ పీపుల్ బీ రెడీ షాప్ చేయడానికి. సో చక్కగా ఇప్పుడు అన్ని మనీ బ్యాంక్ సేఫ్గా పెట్టుకోండి. సో ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ విత్ యూనిక్ స్టైల్ డిజైన్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు ముకుందా జ్యువెలర్స్ వారు. మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ కొత్తపేటలో ముకుందా జ్యువెలర్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఏముంది, నెక్లెస్లో, హారాల్లో, బ్యాంగిల్స్లో ఇలా ఏం ఉన్నాయంటనేది ఒక లుక్ వేసేద్దాం రండి. ఈరోజు నేను ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఫ్యాక్టరీ అవుట్లెట్కి స్టోర్కి వచ్చేసానండి. సో నెక్లెస్ ఈసారి వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో అందరికీ తెలిసిందే ముకుందా జ్యువెలర్స్ అనేది ఫ్యాక్టరీ అవుట్లెట్. ప్రైజెస్ అనేటువంటివి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయి. సో వేస్టేజ్ అనేది 2 to 12% ఉంది అండ్ 0 మేకింగ్ ఛార్జెస్. అండ్ కలెక్షన్ వైజ్ మనం చూసుకున్నట్లయితే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్, యూనిక్ స్టైల్స్, మనకి డిజైన్స్ అనేటువంటివి మనకి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి సో ఈ వీడియోలో నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో నేను వేసుకునేది కూడా నేను ముకుందా జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. సో ఇంకా నా ముందు చాలా నెక్లెసెస్ డిజైన్స్ ఉన్నాయి. సో అవేంటి, వాటి హైలైట్స్ ఏంటి అనేటువంటివి కిరణ్ గారు ఈరోజు మనకి తెలియజేయబోతున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. సో నెక్లెస్ కలెక్షన్ నాకు ఏం చూపించబోతున్నారు? ఈ రోజు మన దగ్గర నగషి అండ్ పచ్చి వర్క్ అండ్ టెంపుల్ వేర్ అంటే చాలా ఉంటాయి కాబట్టి అసలు ఏ కలెక్షన్ ఉంది అని చెప్పడానికి కూడా మీరు కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేల మీద లెక్క పెట్టేటువంటి కలెక్షన్స్, డిజైన్స్ కాదు, మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కూడా నెక్లెస్ మీ దగ్గరే తీసుకున్నాను. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. అందుకే నేను తీసుకున్నాను యాక్చువల్లీ. సో ఒక్కసారి దీని గురించి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు వేసుకున్న నెక్లెస్? నేను వేసుకున్న నెక్లెస్ యాక్చువల్లీ మీరు వేసుకున్నది నగషి వర్క్ లో డబుల్ యాంటిక్ వస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట, ఫినిషింగ్ అనేవ్వండి. నెక్స్ట్ నగషి వర్క్ లోని ఒనిక్స్ వచ్చి ఆ జర్మన్ బీట్స్ గ్రీన్ కలర్ కూడా డార్క్ షేడ్ రావడం కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ మీరు వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. ఎక్కడ తీసుకున్నారు, ఏ బ్రాంచ్ లో? సో కూకట్పల్లి అండి, కొంచెం దగ్గర, నియర్ బై. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంత అంటే చూసారు కదా, కిరణ్ గారు చెప్పారు కదా, సో ఇన్ని హైలైట్స్ ఉన్నాయి కాబట్టి నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ లో నేను అందుకే ముకుందా జ్యువెలర్స్ లో తీసుకున్నాను. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ముకుందా జ్యువెలర్స్ స్టోర్ ఏదైతే మీ దగ్గరలో ఉందో, ఫ్యాక్టరీ అవుట్లెట్ అందరికీ తెలిసిందే. సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మధ్యలో థర్డ్ పార్టీ అని అంటాం కదా జనరలీ. సో వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకి చాలా అందుబాటులో ధరలోనే ప్రైజెస్ అనేటువంటి ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు నెక్లెస్ లో మాకు? ఇది ఒకసారి చూద్దాం మేడం. ఓకే. సో ఇది నగషి వర్క్ లో యాంటిక్ షేడ్ లో ఉంది, లైట్ యాంటిక్ షేడ్ ఉంది. దీంట్లో ఏంటంటే పర్ల్ కాంబినేషన్ వచ్చింది అనమాట. పర్ల్ కాంబినేషన్ లో మొత్తం ఎంబోజింగ్, చాలా వర్క్ ఎంబోజింగ్ చాలా నీట్ గా డీటెయిల్డ్ గా ఉంటది. లీవ్స్ కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, లక్ష్మీదేవి కొంచెం అటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పికాక్స్ కానివ్వండి, దీంట్లో వర్క్ అంతా కూడా చాలా నీట్ గా డీటెయిల్డ్ గా కనిపిస్తుంది. సో ఇది ఎస్పెషల్లీ వెయిట్ కామన్ గా అయితే నగషి వర్క్ లో వెయిట్ ఎక్కువ వస్తుంది, కానీ ఇది జస్ట్ చూడడానికి 40-50 grams లో ఉంది. జస్ట్ 31 grams మాత్రమే, విత్ బ్యాక్ చైన్ తో, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ 31 gram మాత్రమే ఉంది. ఓకే. సో మీరేనంటూ లక్ష్మీదేవి డీటెయిలింగ్ మనం చూసుకున్నట్లయితే జనరల్లీ బాస్మట్లు వేసుకుని కూర్చుంటారు కదా, అలా మనం చూస్తూ ఉంటాము ఐడల్ యాక్చువల్లీ. సో లోటస్ పైన ఇప్పుడు అలా కాకుండా కాలు కిందకి పెట్టుకుని, అంటే కిందకి వేలాడ తీసుకుంటారు కదా నార్మల్ చైర్లో కూర్చున్నట్టు. సో అలాగా అమ్మవారు లోటస్ మీద కూర్చున్నట్టుగా మనం డీటెయిలింగ్ చూడొచ్చు, అమ్మవారి పొజిషన్ అనేది. సో హ్యాండ్ డీటెయిలింగ్ కానీ, ఆ అమ్మవారు వెనకాల ఉన్న 2 చేతులు కూడా ఆ లోటస్ని పట్టుకుంటే ఆ డీటెయిలింగ్, ఆ కిరీటంది, ఆ చీర డిజైన్ కూడా సో చాలా డీప్ డీటెయిలింగ్ ఉంది. సో ఓన్లీ అమ్మవారి ఐడల్ మాత్రం ఇంకొంచెం యాంటిక్ తీసుకున్నారు కదా, అంటే క్లియర్ గా కొంచెం సెపరేట్ అయ్యి హైలైట్ అవడం కోసం. కోసం
సో చుట్టుపక్కల లీవ్స్ కానీ చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ పికాక్ ది కూడా డీటెయిలింగ్ మనం చూడొచ్చు ఇక్కడ నెక్ పీస్ దగ్గర. సో కింద జర్మన్ బీడ్స్ అండి ఇవి. జర్మన్ బీడ్స్ విత్ రైస్ పర్ల్ కాంబినేషన్. ఈ పర్ల్ రైస్ పర్ల్ ఉండడం వల్ల ఏంటంటే ఒక వైట్ లైన్ దూరం నుంచి చూసేసరికి ఒక వైట్ లైన్ ఇలా సపరేట్ చేస్తున్నట్టు బీడ్స్ ని కనిపిస్తుంది. సో చాలా హైలైట్స్ ఉన్నాయి ఇందులో, చాలా బాగుందండి. సో నెక్స్ట్ 31 grams, జస్ట్ 31 grams. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇది టెంపుల్ నగిషి అంటారు మేడం. కామన్ గా మనం టెంపుల్ జ్యువెలరీ చూస్తుంటాం. టెంపుల్ జ్యువెలరీలోనే ఇది నగిషి వర్క్ వస్తుంది అనమాట. సో టెంపుల్ నగిషి అంటారు దీన్ని. సో దీంట్లో కూడా చాలా ఎంబోజింగ్ ఉంటుంది వర్క్. అది కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక సీజెడ్స్ వచ్చాయి. ఈ సీజెడ్స్ అనేవి నగిషి వర్క్ లో చూడం మనం. సో ఇది చాలా డిఫరెంట్ పీస్, లేటెస్ట్ కలెక్షన్ అనమాట. సీజెడ్స్ తో నగిషి వర్క్ లో టెంపుల్ పాలిష్ ఉండేది. ఓకే. సో ఇది కూడా యాంటిక్ లుక్ కనిపిస్తుంది. సో అంటే కిరణ్ గారు ఇది కలర్ షేడ్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ షేడ్ ని ఏమంటారు? టెంపుల్ జ్యువెలరీ అంటారు. టెంపుల్ జ్యువెలరీ, టెంపుల్ లో నగిషి వర్క్ అంటే టెంపుల్ నగిషి. ఓకే. సో ఈవెన్ కలర్ షేడ్ గానీ ఆ లుక్ వైజ్ గానీ, సో ప్రతిదీ డీటెయిలింగ్ వైజ్ చూసుకుంటే ప్రతి డ్రాప్ కూడా మనకి చాలా నీట్ గా ఉంది. సో ఇక్కడ మామిడి పిండి డిజైన్ చూసుకున్నట్లయితే మనకి రేర్ గా చూస్తాం యాక్చువల్లీ మామిడి పిండి డిజైన్. మోస్ట్లీ పికాక్స్ ఉంటాయి. సో ఇక్కడ దాని మీద కూడా డిజైనింగ్ ఇచ్చారు, ఎంబోజింగ్ ఇచ్చారు. ప్రతి డ్రాప్ ది కూడా ప్లెయిన్ గా వదిలేకుండా పిన్ టు పిన్ చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు. చాలా డీటెయిలింగ్. స్పెషాలిటీ ఏంటంటే ఈ వర్క్ లో సీజెడ్స్ తో రావడం అనేది చాలా రేర్ మాట, చాలా యూనిక్ మాట. సీజెడ్స్ ని కొంచెం హైలైట్ చేయడానికి తీసుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న లక్ష్మీదేవి ఇచ్చారు కింద, పెద్ద లక్ష్మీదేవి కింద ఇంకొక చిన్న లక్ష్మీదేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి జర్మన్ బీడ్స్ కదండి? అవును మేడం. ఎన్ని గ్రామ్స్ ఇది? ఇది 37 grams విత్ బ్యాక్ చైన్. ఈ బ్యాక్ చైన్ కూడా రింగ్స్ లా కాకుండా చైన్ లా వస్తుంది అనమాట. అంటే కొంచెం కంఫర్ట్ ఉంటది వేసుకోవడానికి కూడా. సో 37 grams లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా నగిషి వర్క్ వస్తుంది మేడం. ఇది కూడా నగిషి వర్క్, ఇది డబుల్ పాలిష్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఓనిక్స్ ఉన్నాయి మేడం. దీంట్లో బిగ్ సైజ్ ఓనిక్స్ వచ్చాయి అండ్ పర్ల్ కాంబినేషన్ లోని నెక్లెస్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ మాట. చూడడానికి ఒక 45-50 grams లా ఉంటది. లేటెస్ట్ డిజైన్ వర్క్ కూడా, వర్క్మెన్షిప్ చాలా మంచి వర్క్మెన్షిప్. అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్స్. సో లేటెస్ట్ డిజైన్స్ ఎవరికన్నా కావాలి అంటే ఖచ్చితంగా ముకుందా జ్యువెలర్స్ నే విజిట్ చేస్తారు, అందులో నో డౌట్. సో ఇందులో డీటెయిలింగ్స్ మీరు చెప్పారు, చాలా డీటెయిలింగ్ వైజ్ చూసుకుంటే అది హైలైట్ అండి. సో ప్రతిదీ కూడా ఎంత చిన్న డ్రాప్ అయినా, చిన్న డిజైన్ అయినా, సో ప్రతి దాన్ని చాలా డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. లాంగ్ లుక్ లో కూడా చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది మేడం. అవును, అది ఊరికి కనిపించినట్టుగా అలా కాకుండా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. ఇక్కడైతే పికాక్, పురువిప్పిన పికాక్ ని ఇచ్చారు, నెమలి చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకొక డిజైన్ ఇచ్చారు నెమలిది. సో దాని మీద కూడా డీటెయిలింగ్ అండ్ కింద జర్మన్ బీడ్స్ తో హైలైట్ చేశారు. సో కింద డ్రాప్స్ కూడా మనకి జర్మన్ బీడ్స్ తో హైలైట్ చేశారు బాగా. సో దీనికి కూడా మనకి చైన్ తోనే మీరు బ్యాక్ చైన్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ అన్ని నెక్లెస్ కూడా 30 grams. ఇది 30 grams అండి, 30 విత్ బ్యాక్ చైన్, 30 grams ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. సో ఇది కూడా నెక్లెస్ పీస్ చాలా యూనిక్ ఉంది అండ్ లైట్ వెయిట్. మన అందరికీ తెలిసిందే ముకుందా జ్యువెలర్స్ లో అన్ని లైట్ వెయిట్ ఉంటాయండి. సో ఇది లైక్ సడన్ గా చూడగానే గొట్టు పూసలు చైన్ అనుకున్నాను నేను దీన్ని. సో బట్ ఇది ఇంకొక డిజైన్, లేటెస్ట్ డిజైన్. సో దీని హైలైట్స్ ఏంటండి? దీని హైలైట్ మీరు అన్నట్టు మనం గుట్టపూసల హారం అవి చూస్తాం. సో లైక్ అలాగే కనిపిస్తుంది, గుట్టపూసల నెక్లెస్ లాగా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ గా మనం లక్ష్మీదేవి చూస్తాం, అమ్మవారి విగ్రహాలు అవి చూస్తూ ఉంటాం. దీంట్లో బాలాజీ వచ్చారండి, స్వామివారు, వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు. ఇది అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో. పర్ల్ ఉంది, ఎమరాల్డ్ ఉంది, రూబీ ఉంది, నెక్స్ట్ జర్మన్ బీడ్స్ ఉన్నాయి, ఒనిక్స్ ఉన్నది, సీజెడ్స్ ఉన్నాయి, వైట్ కలర్ స్టోన్ సీజెడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి. లేటెస్ట్, చాలా అంటే చాలా లేటెస్ట్, ఇప్పుడు వస్తున్న ట్రెండీ డిజైన్ మేడం. అవును. సో గుట్టపూసలు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టము, హెవీగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్, అంటే ఉన్న అందాన్ని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేస్తుంది అని. సో ఇందులో యూనిక్ స్టైల్ మనకు వచ్చేలాగా గోల్డ్ తో డిజైన్ చేస్తూ సీజెడ్స్ తీసుకున్నారు అండ్ యూనిక్స్ తీసుకోవడం జరిగింది అండ్ రూబీస్ తీసుకున్నారు, ఎమరాల్డ్ తీసుకున్నారు. సో ముఖ్యంగా ఈ డాలర్ మనం చూసుకున్నట్లయితే జనరల్లీ మనం లక్ష్మీదేవిది ఎక్కువ చూస్తాము, బట్ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని తీసుకున్నారు. సో రేర్గా వెంకటేశ్వర స్వామిని నెక్లెస్లో డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి రూబీస్తో హైలైట్ చేశారు, కింద మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ పైన గొడుగు ఇచ్చారండి. ఆ గొడుగు మీద మనకి ఎమరాల్డ్స్ తో డిజైన్స్ అండ్ సీజెడ్స్ తో హైలైట్ చేశారు. సో ఆ డాలరే అసలు ఒక నెక్లెస్ లో వెంకటేశ్వర స్వామి డిజైన్ చేయడమే చాలా హైలైట్, చాలా బాగుంటుంది.
సో గుట్టపూసల డిజైన్ లోనే మనకి అన్ని రకాలుగా, సో లేటెస్ట్ గా ఏదైతే డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయో పచ్చి వర్క్, సో అలాగే రూబీస్ అండ్ అన్ని ఏవైతే ఆ హైలైట్స్ ఉన్నాయో అన్ని మనకి నెక్లెస్ లో దొరికేస్తుంది. దీని weight ఎంత? ఇట్లాంటి హారం, ఇట్లాంటి నెక్లెస్ బయట తీసుకుంటే వేస్టేజ్ ఛార్జ్ మినిమం 20 to 25% ఉంటుంది ఎందుకంటే మినిమం. చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఈ పికాక్ లో కూడా ఆ ఫెదర్స్ మనం ఫీల్ అవ్వచ్చు, ఎంబోజ్ ఉన్నాయి. సో ఇక్కడ పికాక్ గానీ ఇక్కడ పికాక్ గానీ టచ్ చేస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఆ ఎంబోజ్ ది, సో ప్రతి దగ్గర పికాక్ కి ఆ ఫెదర్ స్టర్స్ ఇచ్చారు. సో మన దగ్గర వేస్టేజ్ జస్ట్ 12% మాత్రమే, దీనికి 2 to 12% మాత్రమే వేస్టేజ్. ఓకే సో ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 45 grams వస్తుంది విత్ బ్యాక్ చైన్ తో. ఓకే 45 grams విత్ బ్యాక్ చైన్, చాలా హెవీ లుక్ ఉంటుంది మేడం వేస్తే కూడా. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, బ్రైడల్ కలెక్షన్. సో నెక్స్ట్ వన్ చాలా బాగుందండి, చాలా హెవీగా ఉంది. నెక్ పీస్ లోనే చాలా బ్రైడల్, ఇది బ్రైడల్ కలెక్షన్ లో వస్తుంది. ఓకే సో దీని డిజైన్ హైలైట్స్ ఏంటి నెక్లెస్ కి? రెగ్యులర్ గా మనం నెక్లెస్ చూస్తే పెండెంట్ వచ్చి ఉంటుంది లేదా వితౌట్ పెండెంట్ లో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం లాంగ్ అపియరెన్స్ చూస్తే చౌకర్ పెట్టినట్టు కనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే నెక్లెస్ అనిపిస్తుంది. బ్రైడల్ కలెక్షన్ అన్నమాట ఇది. అంటే చౌకర్ లాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటది, ఇట్లా పైకి పెట్టుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చౌకర్ లాగా పెట్టుకోవచ్చు, కిందకి కావాలనుకుంటే నెక్ డౌన్ కూడా నెక్లెస్ లా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే స్పెషల్ గా దీంట్లో కోరల్ వచ్చిందండి, కోరల్ కమ్ ఓనిక్స్ అండ్ పర్ల్ అండ్ పోటాస్ అండ్ జర్మన్ బీడ్స్. సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. అండ్ దీంట్లో ఎంబోజింగ్ చాలా చాలా క్లియర్ కట్ గా ఉంది. ఎంబోజింగ్ కూడా వర్క్ దూరం నుంచి చూసినా సరే డిజైన్ ఏం వేసుకున్నాం మనం, ఏం వేసుకున్నాం అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. సో ఈ నెక్లెస్ చూసుకుంటే మనకి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ హై అంటే ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ నెక్ పార్ట్ లో మనకి కంప్లీట్ గా పికాక్ బుటీస్ డిజైన్ ఇచ్చారు. అండ్ అది మామిడి పిందులో వచ్చినట్టు, అది పికాకే బట్ అది లుక్స్ లైక్ మనకి మామిడి పిండి లాగా అనిపిస్తుంది. బట్ డీటెయిలింగ్ మనకు తెలుస్తుంది అనమాట, అది మామిడి పిండి కాదు పికాక్ అనేసి. సో దాని అంత బాగా డిజైన్ హైలైట్ చేశారు. మళ్ళీ సెకండ్ లైన్ లో మనకి ఇంకొక డిజైన్ వస్తుంది. సో పికాక్ డిజైన్ తీసుకుంటూ మనకి ఇందులో కోరల్స్ ఇచ్చారు, పగడాలు, మధ్యలో లక్ష్మీదేవి డాలర్ డిజైన్ చేశారు. సో దాని కింద మళ్ళీ ఇంకొక డిజైన్. సో లేయర్స్ ఏంటంటే మనకి 3 layers కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెక్ హై పార్ట్ ఒక మనకి డిజైన్ ఉంది, సెకండ్ లైన్ ఒక డిజైన్ అండ్ థర్డ్ లైన్ అనమాట. సో థర్డ్ లైన్ లో కూడా మనకి మళ్ళీ ఇంకొక మల్టిపుల్ డిజైన్స్ వేరియేషన్స్ తెలుస్తున్నాయి. ఇదొక లైన్ డిజైన్ అయితే మళ్ళీ కింద ఇంకొక డాలర్ డిజైన్ వచ్చింది మనకి. సో మల్టిపుల్ లేయర్స్ వైజ్ మనకు కనిపిస్తుంది. అందుకే దీన్ని మనం హై పీస్ అంటే లైక్ మనం చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం డౌన్ చేసుకుంటే నెక్ పీస్ కూడా నెక్ పీస్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ 84 grams ఉంది మేడం. సో 84 grams అండి ఇది. అవును, సో చాలా బాగుంది. సో అందుకే అంత ఒక్కటే వేస్తే సరిపోతుంది మేడం. ఇంకా సో అందట్టు లాంగ్ టైం వేర్ చేయడానికి బ్రైడల్స్ పెళ్లి కూతురికి చాలా కంఫర్ట్ ఉంటుందండి. సో హై నెక్ వేసుకోవచ్చు, కొంచెం కిందకి దించుకోవడం, మనకి మల్టిపుల్ వేస్ లో కూడా దీన్ని వాడుకోవచ్చు.